కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, రాయచూరు, బళ్లారి, కోలార్, చిత్రదుర్గ, కృష్ణగిరి, వేలూరు జిల్లాల్లో కలిపి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను అనుసరించి ప్రైవేట్ బిల్లు పెట్టి తీర్మానం చేసి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంగా ప్రకటించాలని భారత ప్రధానమంత్రికి రాయలసీమ రాష్ట్ర సమితి భారత ప్రధానమంత్రికి అధ్యకులు కొంచెం వెంకట సుబ్బారెడ్డి లేఖ రాయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మా రాయలసీమ ప్రాంతం అన్ని విధాలా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ది చెందాలంటే రాయలసీమను పై జిల్లాలతో కలిపి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడమే తప్ప వేరే మార్గం లేదు. పైన తెలిపిన జిల్లాలతో రాయలసీమ ప్రాంతంలో సుమారు 4 కోట్లకు పైగా జనాభా కలిగి ఉండడం. ప్రత్యేక రాష్ట్రం చేసినచో పై జనాభాతో మన దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ నగరాల మాదిరిగానే ఈ ప్రాంతం కూడా అభివృద్ది చేసేందుకు అవకాశం మెండుగా ఉంటుంది. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలతో ముందుకెళితే మన రాయలసీమ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బంగారమయమే. మన రాయలసీమ అస్తిత్వాన్ని, మన రాయలసీమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. రాయలసీమ పథకాన్ని ఎగరవేద్దామంటూ డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది.